హరే కృష్ణ. ఓ కాలేజీలో చదువుతున్న ఓ యువకుడు పాకెట్ మనీ సంపాదించాలని సంస్థలో దరఖాస్తు చేసుకున్నాడు. 2 రోజుల తర్వాత ఇంటర్వ్యూకి పిలిచారు. అయితే అప్పటికే అక్కడ మరో 15 మంది కూర్చున్నారు. అయినా కూడా ఆ యువకుడు అధైర్యపడలేదు. అతను ప్రేరణతో నాకు ఉద్యోగం కావాలి అని ఆలోచించి ఏదైనా చేసి ఈ ఉద్యోగం సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. అతను ఒక నోట్ రాసి వెయిటింగ్ రూమ్లో కూర్చున్న క్లర్క్కి ఇచ్చి దయచేసి ఈ నోటుని మేనేజర్కి ఇవ్వండి అని చెప్పాడు. మొదట్లో క్లర్క్ కాస్త అయిష్టత చూపించి నీ వంతు రాగానే నువ్వే వెళ్ళి మాట్లాడు అని చెప్పాడు. కానీ యువకుడు ఇది చాలా ముఖ్యం అని చెప్పాడు. వాళ్ళు ఇప్పుడే చూసుకోవాలి, లేదంటే చాలా ఆలస్యం అవుతుంది అన్నాడు. యువకుడి ప్రవర్తన చూసి క్లర్క్ అతని మాటలు నమ్మాడు. అది తీసుకొని వెళ్ళి మేనేజర్కి ఇచ్చాడు. మేనేజరు ఆ స్లిప్ చూడగానే నవ్వి వెంటనే ఉద్యోగంలోకి తీసుకున్నాడు. ఆ స్లిప్లో ఏం రాశాడో తెలుసుకోవాలని ఉందా? సార్, బయట ఉద్యోగం కోసం కూర్చున్న వాళ్లలో నేను ఉన్నాను. ఇంటర్వ్యూ కోసం వచ్చిన వారిలో నా నెంబర్ 16. అయితే నన్ను కలిసే ముందు ఎలాంటి నిర్ణయం తీసుకోకండి అని రాసుంది. దీని ద్వారా యువకుడు ఉద్యోగం పట్ల తమ ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఇక్కడ విజయం సాధించే వారికి ఉత్సాహం చాలా ముఖ్యం. ఎందుకంటే అది మనలో ఉన్న అనూహ్యమైన శక్తి యొక్క మూలాన్ని మనకు పరిచయం చేస్తుంది. ప్రేరణ అంటే మోటివేషన్ లేనివారు జీవితంలో ప్రతి రంగంలోనూ ఓడిపోతూ ఉంటారు. కొంత స్ఫూర్తి పొందిన వారు మాత్రమే విజయం సాధిస్తారు. వారు విజయం సాధించే వరకు ప్రయత్నం వదులుకోరు. విజయవంతమైన మరియు విఫలులు వ్యక్తుల మధ్య ఉన్న ఏకైక తేడా ఏమిటంటే ఇదే. విజయవంతమైన వ్యక్తులు కూడా విఫలమవుతూ ఉంటారు, కానీ వారు ప్రయత్నం వదులుకోరు. పట్టుదలతో ఉండి విజయం సాధించేవారు 10 సార్లు అయినా ప్రయత్నిస్తారు. విఫలమైన వ్యక్తులు 4వ ప్రయత్నంలోనే వదులుకుంటారు. వారికి ప్రేరణ లేకపోవడం వల్ల వారు ప్రయత్నాన్ని విరమించుకుంటారు. ఏ పనిలో అయినా విజయం సాధించాలనే పట్టుదల, ఓర్పుతో ఎప్పుడూ ఉత్సాహంగా ఉండి తీరాలని మన గ్రంథాలలో చెప్పబడింది. ఎన్నో ఉదాహరణలు కూడా ఉన్నాయి. బాలుడైన ధ్రువుడు 5 ఏళ్ల వయస్సులోనే ఆయనకు దర్శనం ఇచ్చేందుకు దేవుడే రావాలని ఉత్సాహంతో ప్రయత్నించాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఇంకొక ఉదాహరణ. బల్బు ఆవిష్కర్త థామస్ ఆల్వా ఎడిసన్ను మించిన ఉదాహరణ ఏముంటుంది? బల్బును కనిపెట్టేటప్పుడు కూడా వేలసార్లు విఫలమయ్యాడు. అతను వేలసార్లు విఫలమైనప్పుడు ఒక వ్యక్తి, మిస్టర్ ఎడిసన్, విఫలమైతే మీకు నిరుత్సాహంగా అనిపించలేదా అని అడిగాడు. అప్పుడు నేను విఫలం కాలేదని, బల్బును తయారు చేయలేని మార్గాలను కనుక్కున్నాను అని అన్నాడు. అందుకే ఇప్పుడు నేను నా లక్ష్యానికి మరింత దగ్గరయ్యాను అని అన్నాడు. ఎడిసన్కు ఇలాంటి ఉత్సాహం లేకపోతే నేటి ప్రపంచాన్ని మనం ఊహించలేము. మరో మాటలో చెప్పాలంటే ఉత్సాహం యొక్క ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. మనకి ఉత్సాహం ఉన్నట్లయితే పెద్ద సవాలు కూడా చిన్నదిగా మారుతుంది, లేదంటే అలిసిపోయి కూర్చొనేస్తాము. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మన జీవితాన్ని లేదా జీవిత కాలాన్ని పొడిగించలేము. కాబట్టి ప్రతి ఒక్కరికి చాలా సమయం ఉండదు. కానీ మనం మన జీవితం యొక్క విలువని, లోతుని పెంచుకోవచ్చు. దీనికి మనకు మన ఆధ్యాత్మిక గ్రంథాలు మరియు భగవద్గీత కూడా సహాయపడుతుంది. శాస్త్రాలలో ఈ విధంగా చెప్పబడుతుంది, ఉత్సాహ నిశ్చయ ధైర్యాత్ అని. అందువలన ఈ సమయాన్ని వృధా చేసుకోకండి మరియు భగవద్గీత నుండి ప్రేరణ పొంది ఉత్సాహంతో, దృఢ సంకల్పంతో మరియు సహనంతో ప్రయత్నిస్తే మీరు విజయం యొక్క అద్భుత శిఖరాలను చేరుకుంటారు. హరే కృష్ణ.